నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేటీఆర్ పర్యటన. అచ్చంపేట, నాగర్ కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి. కాంగ్రెస్లోకి క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు. నేడు సీఎం రేవంత్ సమయంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ చేరిక. నేడు తెలంగాణలో కొనసాగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభ. గజ్వేల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనంతపురంలో సింగనమల టీడీపీ కార్యకర్తల ఆందోళన. బండారి శ్రావణ్కి టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి. శ్రీశైలంలో మార్చి 1 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. ఆర్జిత సేవలు, స్వర్ణ దర్శనాలు నిలిపివేత. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి 2 ఏళ్లు. మిలిటరీ ఆపరేషన్ పేరుతో దండయాత్ర. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను ప్రధాని నరేంద్ర మోడీ జాతికి రాజ్కోట్ నుండి వర్చువల్గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొనున్న ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ పాల్గొంటారు. మంగళగిరి ఎయిమ్స్ను 1618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. రాజ్కోట్ నుంచి వర్చువల్గా జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్లో భాగంగా 230 కోట్ల విలువైన 9 క్రిటికల్ కేర్ బ్లాక్లను కూడా ప్రధాని వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. వీటిలో కడప, నెల్లూరు, శ్రీకాకుళం, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలు, విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 23.75 కోట్ల చొప్పున, తెనాలి జిల్లా ఆసుపత్రిలో 44.50 కోట్లు, హిందూపూర్ జిల్లా ఆసుపత్రిలో 22.25 కోట్లతో చేపట్టిన క్రిటికల్ కేర్ బ్లాకులను నిర్మించనున్నారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర కొనసాగుతోంది. భద్రాచలంలో ఇవాళ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ పర్యటించనున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర జరగనుంది. ఈ సందర్భంగా ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ భద్రాద్రి నుంచి విజయ సంకల్ప యాత్ర ప్రారంభించనున్నారు. భద్రాద్రికి రానున్న ఆయన మధ్యాహ్నం 12 గంటలకు భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1 గంటకు స్థానిక మార్కెట్ కమిటీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. మరోవైపు గజ్వేల్లో జరిగే యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, నిర్వహిస్తుంది.
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి బీజేపీ ముఖ్యమంత్రులు కూడా ఈ విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటున్నారు. ఈ రోజు ఖమ్మము భద్రాచలం నియోజకవర్గంలో జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పాల్గొంటారు. అక్కడ భద్రాచలంలో రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అక్కడ బీజేపీ కార్యకర్తలతో సమావేశం అనంతరం విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ఇటు ఖమ్మము అదే విధంగా మహబూబాబాద్ రెండు పార్లమెంటు నియోజకవర్గంలో జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పాల్గొనడమే కాకుండా అక్కడ కార్యకర్తలు ఉత్తేజపరచడంతో పాటు అక్కడ నేరుగా అంటే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలతో ఉన్నటువంటి అనేక సంఘాలతో కూడా భేటీ అయ్యే అవకాశం కూడా ఉందని చెప్పవచ్చు. ఇదే విజయ సంకల్ప యాత్రలో పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ కూడా పాల్గొనే అవకాశం ఉండే. అయితే ఆయన ఢిల్లీలో ఉండడం వల్ల నిన్న పార్లమెంట్ కమిటీ సమావేశం ఉండడం వల్ల ఆయన హాజరు కాలేదు. అదే విధంగా కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వెల్లి అదే విధంగా నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. సాయంత్రం గజ్వెల్లిలో జరిగేటువంటి బహిరంగ సభలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. అదే విధంగా మిగతా నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ పార్లమెంట్ సభ్యులు గారు పాల్గొంటున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొంటున్నారు. అదే విధంగా పాలమూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి విజయ సంకల్ప యాత్రలో డీకే అన్న పాల్గొంటారు. మొత్తంగా విజయ సంకల్ప యాత్రలో ప్రధాన నాయకులే కాకుండా స్థానిక నాయకులు అదే విధంగా జిల్లా స్థాయి నాయకులు కూడా విజయ సంకల్ప యాత్రలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల నుండి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలన్నటువంటి పిలుపునిచ్చి పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రారంభించారని చెప్పవచ్చు. సోని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనంతపురం కార్యాలయంలో సింగనమల టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. చంద్రబాబు నారా లోకేష్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండారి శ్రావణ్కి టికెట్ కేటాయించడం తీవ్రంగా ఖండిస్తున్నారు. 2 మెన్ కమిటీ సభ్యులతో మాట్లాడకుండా ఏకపక్షంగా టికెట్ నిర్ణయించడం సరైంది కాదని మండిపడుతున్నారు. పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేసేందుకు సిద్ధమయ్యారు. టూ మెన్ కమిటీ ఏర్పాటు చేసినప్పటి నుంచి సింగనమలలో తెలుగుదేశం పార్టీకి ఓటమి లేదని నేతలు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బాదుడే బాదుడు కార్యక్రమం, బాబు గ్యారంటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, లోకేష్ పాదయాత్ర కార్యక్రమం కూడా 5 రోజుల పాటు దిగ్విజయంగా సింగనమల నియోజకవర్గంలో సాగింది.
ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి సింగనమల నియోజకవర్గానికి ఓటమి అనేదే లేదు, గెలుపు అనేదే ఉంది. వెస్ట్ నరసాపురం ఎంపీటీసీ అభ్యర్థిని అయితేనేమి, మరి వచ్చేసి ఎమ్మెల్సీ ఎన్నికలు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అయితేనేమి, మరి వచ్చేసి బాదుడు ప్రోగ్రామ్ అయితేనేమి, మరి వచ్చేసి పార్టీ సభ్యత్వాలు అయితేనేమి, మరి వచ్చేసి మన లోకేష్ పాదయాత్ర ఏ జిల్లాలో కూడా 5 రోజులు ఏ కాన్స్టిట్యున్సీలో కూడా జరగలేదు. సింగనమల కాన్స్టిట్యున్సీలో 5 రోజులు ఉండి పోయినారు లోకేష్ గారి యువకులం పాదయాత్ర కూడా గ్రాండ్ సక్సెస్ చేసి పంపించారు 2 మ్యాన్ కమిటీ సభ్యులు అయితే. కానీ 2 మ్యాన్ కమిటీ సభ్యుల్ని ఆ రోజు నిర్ణయించింది కూడా చంద్రబాబు నాయుడు గారే. కానీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు 2 మ్యాన్ కమిటీ సభ్యుల్ని అధిష్టానాన్ని వాళ్ళని పిలిపించి మాట్లాడుకోకుండా పార్టీ టికెట్ నిర్ణయించడం చంద్రబాబు నాయుడు గారిది అయితే చాలా తప్పు. 2 మ్యాన్ కమిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి సింగనమల నియోజకవర్గానికి లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణలోని ఆయా పార్టీలో టెన్షన్ పెరుగుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 ఎంపీ సీట్లలో ఏ పార్టీల బలబలాలు ఎంత, పొత్తు పెట్టుకోవడం వల్ల వచ్చే లాభం ఏంటి, ఒంటరిగానే బరిలో దిగితే కలిగే ప్రయోజనాలు నష్టాలు ఏంటన్న లెక్కలేస్తున్నాయి పార్టీలు. ప్రధానంగా కాంగ్రెస్ వామపక్ష పార్టీల మధ్య ఇప్పుడు ఇదే చర్చ ఎక్కువగా సాగుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పొత్తులు చివరి వరకు కుదరకుండా ఉంటాయా, లేదంటే అతి త్వరలోనే సీట్ల సర్దుబాటు పొత్తుల లెక్కలు పూర్తవుతాయా? ఒకవేళ పొత్తులే కుదిరితే కాంగ్రెస్ పార్టీ ఎర్రనెలకు ఏ సీట్లు కేటాయించే అవకాశాలున్నాయి? దీనిపైన ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏను అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది ఇండియా కూటమి. ఇప్పటికే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కమలనాథులకు ఎట్టి పరిస్థితిలోనూ హ్యాట్రిక్ అవకాశం ఇవ్వవద్దని భావిస్తోంది. కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో మెజారిటీ ఎంపీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇటీవలే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేసిన హస్తం పార్టీ ఫుల్ జోష్లో ఉంది. ఈ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు వస్తుండటంతో అదే ఊపు కొనసాగించి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లలో గెలుపొందాలని, తద్వారా ఇండియా కూటమి విజయానికి సాయపడాలని భావిస్తోంది. అయితే ఈ సమయంలోనే పొత్తుల ఎత్తులు కూడా తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని మొదట్లో భావించాయి ఉభయ కమ్యూనిస్టు పార్టీలు. కానీ కాంగ్రెస్, సిపిఎం పొత్తులో సీట్ల సర్దుబాటు విషయంలో చర్చలు అంతగా ఫలించకపోవడం, సీట్ల కేటాయింపులో ఏకాభిప్రాయం రాకపోవడంతో చివరకు సిపిఎం అసెంబ్లీ ఎన్నికల బరిలో సింగిల్గానే పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. అయితే సిపిఐ మాత్రం చర్చల సమయంలో 5 స్థానాలు లేదా 3 స్థానాలంటూ ముందుకొచ్చింది. చివరకు ఒక్క సీటుతో సర్దుకుపోయింది. అలాగే 2 ఎమ్మెల్సీల హామీ పొందింది. చివరకు ఆ ఒక్క సీటులో విజయం సాధించి అసెంబ్లీలో మళ్లీ ఎంట్రీ ఇచ్చింది సిపిఐ. గత 10 ఏళ్లుగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని సిపిఐ పొత్తులో పోటీ చేసి కొత్తగూడెం స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇదే మాదిరిగా లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తులో వెళ్లాలని నిర్ణయించింది సిపిఐ. అదే సమయంలో ఈసారి తొందరపడకుండా, ఒంటరిగా వెళ్లకుండా కాంగ్రెస్తో కలిసి వెళ్లాలని అటు సిపిఎం కూడా యోచిస్తోంది. దీంతో ఉభయ కమ్యూనిస్టులు హస్తం పార్టీతో పొత్తు పెట్టుకుని లోక్సభలోకి రాష్ట్రం నుంచి అడుగుపెట్టాలని భావిస్తున్నారు. పైగా ఇటీవలే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో పోషించిన పాత్రతో శాసనసభలో కమ్యూనిస్టుల పాత్ర మరింతగా అందరికీ తెలిసి వచ్చిందన్న వాదన వినిపిస్తోంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి ఉభయ కమ్యూనిస్టు అభ్యర్థులు లోక్సభకు వెళితే మరింత మేలన్న భావనను కొంతమంది వినిపిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఇటీవలే సిపిఐ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను కలిసి పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చారు. ప్రధానంగా ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్ సహా మరికొన్ని సీట్లను ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఇందుకు సంబంధించిన చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక్క సీటును మాకు ఇవ్వబట్టి అందరూ కలిసి పనిచేసుకుంటే విజయం సాధించబడింది. మరి ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఛత్తీస్గఢ్ ఎందుకు ఫెయిల్ అయిపోయారు? మీరు రూలింగ్ పార్టీ ఉండింది కదా. రాజస్థాన్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీకు రూలింగ్ పార్టీ ఉంది కదా. మధ్యప్రదేశ్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? మీరు అందరినీ కలుపుకోలేరు. కలిసి వచ్చే వాళ్ళని కలుపుకోకుండా సంకుచితంగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో ఓడిపోయింది. తెలంగాణలో గెలిచింది. గెలవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అందరూ కలుపుకొని చేసింది కాబట్టి. దాని మీద మాట్లాడుతున్నాం. మేము 5 ప్రతిపాదన పెట్టాం. 5 ఖమ్మం, 1 నల్గొండ, భువనగిరి,
ఈ వరంగల్తో పాటు పెద్దపల్లి, ఈ 5 ప్రతిపాదన పెట్టాం. అంటే 5 ఇవ్వమని కాదు మేము అడిగేది, అంత అత్యాశ మాకేం లేదు. ఒక్కటన్నా ఇవ్వండి అన్నాం. అది పంచపాండవులు అడిగారే, మాకు ఒక 5 ఊళ్ళన్నా ఇవ్వండి మాకు అని చెప్పేసి, అట్లా మాకు ఒక్కటన్నా ఇవ్వండి అని అడుగుతున్నాం. అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ఇవ్వడం ద్వారా ఈ రాష్ట్రాన్ని గొప్ప విజయం సాధించి దేశం మొత్తం మీదుగా కూడా ఇండియా కూటమికి ఒక ప్రభావం రావడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక బీజేపీని ఎలాగైనా రానున్న ఎన్నికల్లో కట్టడి చేయాలని భావిస్తున్న సిపిఎం కూడా కాంగ్రెస్తో పొత్తులోకి వెళ్లేందుకు సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుతో నష్టపోయామని గ్రహించిన సిపిఎం ఇండియా కూటమిలో ఇప్పటికే భాగంగా ఉండడం వల్ల 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే ఏ స్థానాలు సిపిఎం ఆశిస్తోంది అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇటీవలే 2 రోజుల పాటు సిపిఎం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. ఇదే వేదికగా సీఎం రేవంత్ రెడ్డితో తాము సమావేశమైనప్పుడు పొత్తు విషయంలో ప్రస్తావనకొచ్చిన అంశాలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వివరించారు. అయితే ఏ విషయం అన్నది కాంగ్రెస్ చేతుల్లో ఉందని చెబుతున్నారు తమ్మినేని. ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఎక్కడెక్కడ ఇవ్వాలన్న దానిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని అంటున్నారు. ఒకవేళ సీట్లు కేటాయించకపోయినా పొత్తు కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. ఎక్కువ సీట్లు పోటీ అనే చర్చలో మనం దీనికి అప్లై చేయొచ్చు. 2 సీట్లు అంటే ఎక్కువేం కాదు, 2 కాదు, ఎట్టి పరిస్థితుల్లో 1 తగ్గకుండా చేయాలని కూడా ఒక చర్చ ఉంది రాష్ట్ర కమిటీలో. అది ఇంకా మన నిర్ణయానికి రాలేదు. కాబట్టి పోటీ ఉంటుంది. పోటీ ఎలా ఉంటుంది? ఎవరితో పొత్తు ఉంటుంది? మళ్ళీ కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? పొత్తు ఉంటుంది లేదు మనం తేల్చలేము, కాంగ్రెస్ తేల్చాలి. అది పొత్తు ప్రాతిపదిక మాత్రం ఉంది. కాంగ్రెస్తో దగ్గరగా ఉండడానికి ప్రాతిపదిక ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు బీజేపీ ప్రధాన శత్రువుగా ఉన్నప్పుడు, ఈ ఎన్నికల్లో బీజేపీని మనం తక్కువ చేయాలన్నప్పుడు, వాళ్ళకు ఓట్లు లేకుండా సీట్ లేకుండా చేయాలన్నప్పుడు అది ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేది చూస్తే ప్రధానంగా కాంగ్రెస్ ఇక్కడ శక్తిగా ఉంది, గవర్నమెంట్లోకి వచ్చి ఉన్నది, అన్ని సీట్లు బలమైన అభ్యర్థులకు పెట్టగలిగిన పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ నిరాశలో ఉంది, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటుందో ఉండదో కూడా తేలని పరిస్థితి ఉంది. కాబట్టి మనతో కూడా అంత సఖ్యతగా ఉండే అవకాశం లేదు గతంలో తీసుకున్న వైఖరిని బట్టి. బీజేపీ పట్ల కూడా అంత కఠిన వైఖరి గతంలో చూపినట్టుగా చూపడం లేదు. ఇవన్నీ కారణాలు ఉన్నాయి. మరి ఈ పొత్తుల లెక్కలు, ఎత్తులు సాధ్యమైనంత త్వరగా తేల్చాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఆయన ఓ బడా రాజకీయ నేత వారసుడు. ఎమ్మెల్యే కావాలన్న లక్ష్యం పెట్టుకున్నారు. అందుకోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆయన పోటీ చేయాలనుకున్న పార్టీ అధినేత మాత్రం అందుకు ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని ఆయన కుటుంబాన్ని పక్కన పెట్టలేదు. అతడి తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. దీంతో మొన్నటి వరకు సైలెంట్గా ఉండిపోయిన ఆయన ప్రస్తుతం ఎంపీ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈసారైన అవకాశం వస్తే లోక్సభ బరిలో దిగి విజయం సాధిస్తానని నమ్మకంగా చెప్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? ఇతడి ఫ్యామిలీ రాజకీయ నేపథ్యం సంగతి ఏంటి? వాచ్ ది స్టోరీ. ఇప్పుడు చెప్పుకున్నదంతా ఈయన గురించే. పేరు భాస్కర్ రెడ్డి. తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు. పోచారం రాజకీయ వారసుడిగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్గా ఉన్నారు. అయితే ఎమ్మెల్యేగా ఎన్నికై మరింతగా ప్రజలకు సేవ చేయాలని భావించారు భాస్కర్ రెడ్డి. ఇందులో భాగంగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావించారు. కానీ గులాబీ బాస్ మాత్రం నో చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికే సీటు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో సైలెంట్గా ఉండిపోయారు భాస్కర్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో తన లక్ష్యం నెరవేరకపోవడంతో భాస్కర్ రెడ్డి చూపు లోక్సభ ఎన్నికలపై పడింది. దీంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇదే అంశంపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అయితే భాస్కర్ రెడ్డి చూపు జహీరాబాద్ ఎంపీ స్థానంపై పడిందని సమాచారం. ఇందుకు కారణం స్థానికంగా ఉన్న ప్రస్తుత ఎంపీ బీబీ పాటిల్పై నియోజకవర్గంలో అంతగా సదభిప్రాయం లేదన్న వాదనను వినిపిస్తున్నారు కొందరు. ఇదే తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు పోచారం తనయుడు. కుమారుడికి ఎంపీ సీటు విషయంలో తెరవెనుక పోచారం శ్రీనివాసరెడ్డి సైతం పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే సీటు ఇప్పించే ప్రయత్నం చేసినా
అప్పట్లో బీఆర్ఎస్ అధినేత ఒప్పుకోకపోవడంతో ఈసారైనా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారం కోల్పోయిన నేపథ్యంలో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఒప్పించి ఎంపీ సీటు దక్కించుకునే దిశగా పోచారం సైతం పావులు కదుపుతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ దిశగా పార్లమెంట్ నియోజకవర్గ మీటింగుల్లో నేతలు, శ్రేణుల ద్వారా ఇదే విషయాన్ని హైకమాండ్ చెవిలో పడేలా పోచారం చేస్తున్నట్లుగా చెబుతున్నారు స్థానిక నేతలు. ఇటీవలే బాన్స్వాడలో జరిగిన కార్యక్రమాల సమావేశంలో భాస్కర్ రెడ్డి సైతం తన మనసులో మాట బయటపెట్టారు. అధిష్టానం ఎంపీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఓవైపు స్థానికంగా బీబీ పాటిల్పై నెలకొన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందని భాస్కర్ రెడ్డి భావిస్తుంటే అధిష్టానానికి నచ్చజెప్పి సీటు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. మరి ఈ విషయంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, జహీరాబాద్ సీటు ఎవరికిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి 1వ తేదీ నుండి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఒక్క జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే మార్చి 1 నుండి 5వ తేదీ సాయంత్రం 7:30 వరకు నిర్దిష్ట వేళలో ఉచిత స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 5వ తేదీ సాయంత్రం 7:30 నుండి 11వ తేదీ వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు శీఘ్ర, అతి శీఘ్ర దర్శనానికి ఆన్లైన్ కరెంట్ బుకింగ్ ఏర్పాటు చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు చెప్పారు. ఒకే వేదిపై గంట పాటు 300 మంది విద్యార్థులు పాటలు పాడుతూ ఎలక్ట్రానిక్ కీబోర్డ్ వాయించి అభ్రపరిచారు. యాష్వా బెత్ హల్లెల్ మినిస్ట్రీస్ విజయవాడ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫీట్ సికింద్రాబాద్ సెయింట్ థామస్ చర్చి వేదిక అయింది. ఈ ఫీట్ చేసిన విద్యార్థులు ఏసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు. పిల్లలకు ఆన్లైన్లో ఫ్రీగా మ్యూజిక్లో శిక్షణ ఇస్తున్నామని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు అగస్టిన్ తెలిపారు. అనే దాన్ని మా హలీల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా మేము సాధించాము. ఈ హలీల్ మ్యూజిక్ స్కూల్ దేనికోసం అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు 7 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ స్కూల్లో జాయిన్ అవ్వచ్చు. మేము భారతదేశము నలుమూలలో కూడా ఆన్లైన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవుతారు. అలాగే ఇది ఆన్లైన్ కాబట్టి ఇతర దేశాలు కూడా ఈ యొక్క స్కూల్ విస్తరించింది. మేము దాదాపుగా 2020 సంవత్సరంలో ఈ యొక్క స్కూల్ స్థాపించాము. ఇప్పటికీ దాదాపు 4300 మందికి పైగా విద్యార్థులకు ఉచితంగా ఈ యొక్క విద్యను అందించాము. ఆన్లైన్లో మేము ఏదైతే ఈ యొక్క విద్యను అందించామో వారందరూ కూడా ఫిజికల్గా ఈ దినాన్ని వచ్చి హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ వచ్చి ఒకేసారి ఒక ఈవెంట్ లాగా చేశారు. వారు నేర్చుకున్న సంగీతాన్ని ఒక ప్రదర్శనలాగా చేసినప్పుడు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మమ్మల్ని గుర్తించి వారు మాకు ఈరోజు ఒక రికార్డు సర్టిఫికెట్ను ఇవ్వడం జరిగింది. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనే దాన్ని మా హలీల్ మ్యూజిక్ స్కూల్ ద్వారా మేము సాధించాము. ఈ హలీల్ మ్యూజిక్ స్కూల్ దేనికోసం అంటే దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 62,950గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 57,700గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 62,950గా ఉంది. బంగారం బాట్లోనే వెండి కొనసాగుతోంది. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర 74,900 ఉంది.
SCKV Bulletin Updates. For more updates, keep watching Swatandhra News.